ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అధికార పార్టీ టార్గెట్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు కాలు దువ్వుతూ మేము సైతం అంటూ సైరన్ మోగిస్తున్నారు. చాలా మంది నేతలు కథన రంగంలోకి దూకేందుకు ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. అయితే ఎల్లో పార్టీ మాత్రం బలమైన నేత కోసం అన్వేషణ మొదలెట్టింది. ఇక్కడ ఇన్ఛార్జ్తో పాటు మరో పరిశీలకుడి ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటోంది సైకిల్ పార్టీ. అంతేకాదు ఏకంగా పసుపు వర్ణ పతాకాన్ని పాతాలని ఉవ్విల్లుడుతున్నారు. దిల్ మాంగే మోర్ అంటూ ఆ ప్రాంతం సరికొత్త నినాదంతో మార్మోగిపోతోంది. కరుడుగట్టిన ఆ ప్రాంతాన కొత్తగా పుట్టుకొచ్చిన ఆ దిల్ మాంగే వైనమేంటో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్. రాజకీయంగా గుర్తింపు పొందిన పులివెందుల నియోజకవర్గంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన వేంపల్లి మేజర్ పంచాయతీపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన యువనేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి రేసులో బలంగా వినిపిస్తోంది. స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న దిల్ మాంగే ప్రస్తుతం వేంపల్లి సర్పంచ్ అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సామాజిక సేవా కార్యక్రమాలు, యువతతో అనుబంధం, స్థానిక స్థాయిలో ప్రభావం ఆయనకు కలిసొస్తున్న అంశాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వేంపల్లిని వదులుకునే పరిస్థితిలో లేదని తెలుస్తోంది. రాజకీయంగా రాష్ట్రంలో బలమైన గడ్డ కడప జిల్లా. అనేక మార్లు ప్రతిపక్ష నేతలుగా ప్రభావం కొనసాగించడంతో పాటు 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన అగ్రనేతలు పుట్టిన ప్రాంతం కూడా ఇదే. ఆ చారిత్రాత్మక గడ్డే పులివెందుల. పులివెందుల నియోజకవర్గంలో ప్రధాన పట్టణాలు రెండే ఉన్నాయి. వాటిలో పులివెందుల ఒకటైతే వేంపల్లి రెండోది. రాజకీయంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా వేంపల్లి ప్రసిద్ధికెక్కింది. మున్సిపాలిటీకి ఏమాత్రం తీసిపోని ఈ ప్రాంతం ప్రస్తుతానికి మేజర్ గ్రామ పంచాయతీగా పరిపాలించబడుతోంది. మహామహుల రాజకీయంతో వనకెక్కిన వేంపల్లి అంటే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఇష్టమైన ప్రాంతం. ప్రకృతి నీడలో వెలసిన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీతో పాటు వైఎస్సార్ విహార కేంద్రం కూడా ఇక్కడే ఉంది. అలాంటి వేంపల్లి పంచాయతీపై అధికార టీడీపీ ఇప్పుడు పూర్తి పట్టు సాధించే దిశగా అడుగులేస్తోంది. భిన్న వర్గాల వేదికగా ఉంటున్న ఈ ప్రాంతం ఇప్పుడు పసుపు వర్ణంతో ప్రజ్వరిల్లుతోంది. ఇందుకు కారణాలు ఎన్నో ఉన్నా గత వైసీపీ విధానాలు ఇక్కడి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయని తెలుస్తోంది. ఫలితంగానే కొందరు ముఖ్యమైన నేతలు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన సందర్భాలు అనేకం. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి నేతృత్వంలో మొత్తం ప్రణాళిక రూపుదిద్దుకుంటోందని మాత్రం చెప్పక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు యువ మంత్రి లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణలో పులివెందుల అసెంబ్లీ రాజకీయం నడుస్తోందని విశ్లేషకులు చెప్పుకుంటున్న మాట. గడిచిన 5-6 నెలల కాలంలోనే వందల సంఖ్యలో కుటుంబాలు వేంపల్లి నుంచి టీడీపీలోకి భారీగా వలసలొచ్చాయి. ఇలాంటి చేరికల్లో ప్రధానమైనది దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే రాక వైసీపీకి పెద్ద మైనస్ గా పరిణమించిందని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డికి దగ్గరగా ఉన్న యువ నాయకుడు దిల్ మాంగే. అంతేకాకుండా జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంగళి కృష్ణకు సైతం దిల్ మాంగే అనబడే చంద్రశేఖర్ రెడ్డి మంచి మిత్రుడు కూడా. వేంపల్లిలో భారీ యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలోకి రావడం అధినేతలకు సైతం విస్మయాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. అందుకు కారణాలు ఎన్నో ఉన్నా అవి ఇక్కడైతే అప్రస్తుతం. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు మొదలుపెట్టింది. 2-3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ వర్గాలను సైతం పసుపు దళపతి ప్రతి చిన్న ఎన్నికలను సైతం దాదాపుగా ఏకపక్షంగా గెలిపించాలని ఉత్సాహభరిత పాఠాలు చెప్పుకొచ్చారు. జగన్ కు పట్టు సడలని పులివెందుల ప్రాంతంలోని వేంపల్లిని దిగ్బంధం చేసి గుప్పిడ పెట్టుకునేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతానికి కీలకమైన సర్పంచ్ పదవి కోసం 5-6గురిపై పార్టీ ఫోకస్ పెట్టింది. సెలెక్ట్ చేసిన వారి సమగ్రమైన అంశాలను పరిశీలనలోకి తీసుకుంది. అలాంటి వారందరినీ ఇప్పటికే పార్టీ వడపోతు పోసే అవకాశాలున్నాయి. ఆర్థికపరమైన అంశాలతో పాటు వైఎస్ జగన్ కు అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఈ గడ్డ నుంచి దమ్ము ధైర్యం కలిగిన నాయకుడి కోసం బీటెక్ రవి నేతృత్వంలో పార్టీ అన్వేషణ సాగిస్తోందని సమాచారం. అయితే అన్ని రకాలుగా సమర్థుడన్న రీతిలో దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగే పేరును పార్టీ పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా దిల్మాంగే టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి నమ్మిన మిత్రుడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేవర్లకు సర్పంచ్ సీటు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అనేకమైన కారణాలను స్థానికులు సైతం విశ్లేషించుకుంటున్నారు. తొలి నుంచి జరుగుతూ వస్తున్న ఎన్నికల నిర్వహణతో పాటు ముఖ్య నేతల వెంట అత్యంత నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్మాంగే. కొన్ని కారణాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఆయన టీడీపీలోకి రావడానికి బీటెక్ రవి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా దిల్మాంగేను పక్కకు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే కొన్ని కారణాల ఫలితంగా చంద్రశేఖర్ రెడ్డి బీటెక్ రవికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చినా చివరాఖరకు టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత వేంపల్లిలో పరిస్థితులు టోటల్ గా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక చానాళ్లుగా దిల్మాంగే వెంట నడుస్తూ వస్తున్న యూత్ అంతా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని ముందస్తు సర్పంచ్ నాయకుడిగా కీర్తిస్తూ సోషల్ మీడియాలో అనేక రకమైన పోస్టులతో హంగామా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి నుంచే చంద్రశేఖర్ రెడ్డి అనుచర గణమంతా ఆయన కోసం ఎన్నికల్లో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి విధానాలను వద్దని నచ్చజెప్పినప్పటికీ యువతరంగం ఆగకుండా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వాస్తవంగా దిల్మాంగే అనబడే చంద్రశేఖర్ రెడ్డి తనకున్న బలంతో సొంత సైన్యాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తన వారందరినీ ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. అలాగే ఆపద సమయాల్లో సైతం స్థానికంగా అందరికీ తలలో నాల్కల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి చాలా కారణాలతో చంద్రశేఖర్ రెడ్డి వేంపల్లి వాసులకు దగ్గరయ్యారు. ఇలాంటి నాయకత్వమే పార్టీలకు కావలసిందన్నట్టుగా సర్పంచ్ స్థానం కోసం ఆయన పేరే దాదాపు ఖరారైందనే ప్రచారం ముమ్మరమైంది. కింది స్థాయి ఓ సాధారణ మెకానిక్గా జీవనయానాన్ని మొదలుపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి నాయకులకు నమ్మిన బంటుగా ఉండి ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు కాబట్టి ఇవాళ వేంపల్లి ప్రాంతంలో ముఖ్య నేతగా ఎదిగారు. టీడీపీకి ఇక్కడి నుంచి బలమైన నేతగా మారిపోయారు. ఫలితంగానే ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా సెలెక్ట్ చేసేందుకు పార్టీ మిగతా వారికంటే ఆయన వైపు మొగ్గు చూపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బీటెక్ రవి సైతం ఆయన పేరునే పార్టీ అధిష్టానం ద్వారా ఖరారు చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ తీపి కబురును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా పులివెందులలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో సీఎం పులివెందుల పర్యటనకు రానున్నారు. ఎందుకంటే బీటెక్ తో చంద్రశేఖర్ రెడ్డికి ఉంటున్న అనుబంధం అలాంటిదంటూ వేంపల్లి వాసులు చెప్పుకుంటున్న మాట. ఏది ఏమైనప్పటికీ వేంపల్లి మేజర్ పంచాయతీలో ప్రస్తుతం ముందస్తు స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రమంతా ఇలాంటి ఫీవర్ కొనసాగుతున్నా పులివెందుల వంటి పటిష్టమైన ప్రాంతాల్లో రాజకీయం వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అలాగని వైసీపీ శ్రేణులు ఇదే స్థానాన్ని విడిచిపెట్టుకునేందుకు సంసిద్ధంగా లేవని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరు సర్పంచ్ బరిలో దిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎన్ని రకాల పరిస్థితులు ఎదురైనా వేంపల్లి గ్రామ పంచాయతీని టీడీపీ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పనిచేస్తోంది. అందుకోసమే 100 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానిస్తోంది. చాలా గ్రామాల్లో 100 కుటుంబాలు సైతం టీడీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నాయి. అలాంటి బలమే టీడీపీకి విజయాన్నిచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు.